హాయ్. ఈరోజొచ్చిందనేసి మనం ఏం నేర్చుకుంటామంటే ఫాంట్ ప్రాపర్టీస్. ఫాంట్ ప్రాపర్టీస్ అంటే ఏమంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ రాసాను గదా! ఈ పారాగ్రాఫ్‌కి సంబంధించినటువంటి ఫాంట్ ఇక్కడ మనకు కనపడుస్తున్నటువంటి ఈ టెక్స్ట్‌కి మనము ఏ విధంగా స్టైల్ చేయొచ్చు. కలర్ గాని, సైజ్ గాని మనం ఏ విధంగా దీన్ని మనం ఏం చేయొచ్చు. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ అనుకోండి మనకి ఏరియల్ బోల్డ్ ఇలా ఉంటుంది గదా! అంటే దాన్ని ఏ విధంగా మనము చేంజ్ చేయొచ్చు అనేసి దాని గురించి ఈరోజు తెలుసుకుందామనమాట. అది ఎలా పనిచేస్తుంది? ఏమి అనేది దాని గురించి తెలుసుకుందాం. అంటే ఇక్కడ కనపడుతుంది చూసారా? ఈ ఫాంట్ వేరియంట్స్ గురించి ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజు, ఫాంట్ వెయిటు, ఫాంట్ స్టైలు, ఫాంట్ హైటు, నెక్స్ట్ ఫాంట్ వేరియంట్. దీని గురించి కంప్లీట్‌గా మనం ఏం చేస్తామో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? మీకు దీంట్లో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే దయచేసి మీకు అర్థం కాకపోతే అడగండి. కామెంట్ చేసినారంటే నేను దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడు మీకు ఇదే ఇప్పుడు ఈ రోజు టాపిక్ ఫాంట్ ప్రాపర్టీస్ గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటిగా నేనేం చేస్తాను ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను మీకు చేసి చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ కనపడిస్తాను చూసారా? దీన్ని మనం ఏమంటాము అంటే హెచ్1 ట్యాగ్ పూర్తిగా మనకేమి ఇలా ఉండాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్‌లు పూర్తిగా ఇలా ఉండాలి అనేసి దానికి అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను. పారాగ్రాఫ్ తీసుకున్నాను. పేస్ట్ చేసినాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ క్లోజ్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసినాను పారాగ్రాఫ్ తీసుకున్నాను. పారాగ్రాఫ్‌ని క్లోజ్ చేసినాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ పారాగ్రాఫ్‌కి ఇప్పుడు అలానే నేను ఇక్కడ ఏం చేస్తాను హెచ్2 తీసుకుంటున్నాను. పారాగ్రాఫ్. ఓకే. ఇక్కడ హెచ్2ని నేనేం చేస్తున్నాను క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను హెచ్2 తీసుకున్నాను. ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ స్టైల్ చేస్తున్నాను. ఇక్కడ దీనికి స్టైల్‌కి నేనేం చేస్తాను ఇక్కడ హెచ్2 నేను ఇంతకు ముందే చెప్పాను. మనము ఎలిమెంట్స్‌కి రాసేటప్పుడు ఎలా ఉండాలా ఏమి అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు ఈ హెచ్2 తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తున్నాను పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఓకే. ఈ రెండిటికి నేనేం చేస్తున్నాను స్టైల్స్ రాస్తున్నాను. స్టైల్స్‌లో ఫాంట్ గురించి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఫాంట్ ఫ్యామిలీ అనేసి నేను ఇక్కడ పెట్టిందని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఏరియల్ అని పెడతాను. ఓకే. ఇక్కడ చూడండి ఏరియల్ అని పెడతానగానే మనకి ఇక్కడ ఏమవుతుంది చేంజ్ అవుతుంది. అలా కాకుండా మీకు ఇంకా ఏదైనా కావాలనుకోండి నేను ఇక్కడ ఏం చేస్తాను వర్డ్‌ని ఓపెన్ చేస్తాను. మీకు చూపెడతాను. మనకు ఫాంట్ ఫ్యామిలీస్ ఏమేమి వస్తాయి ఏమనేసి. ఇప్పుడు నేను ఇక్కడ వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకున్నాను. ఈ వర్డ్‌లో వచ్చిందనేసి మనకేముంటుంది ఇక్కడ చూడండి ఫాంట్ ఫ్యామిలీస్ ఉందా? ఇప్పుడు ఇక్కడ ఆహ్, ఏరియల్ బ్లాక్ అనేసుందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఏం పెట్టాను ఏరియల్ పెట్టాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫాంట్ ఫ్యామిలీ అని ఇక్కడ నేనేం చేస్తాను ఏరియల్ బ్లాక్ అని పెడతాను. ఓకేనా? ఏరియల్ ఏరియల్ అని పెడతానంగానే అక్కడేమైంది చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను పైన పెట్టిందేమి ఏరియల్. కింద పెట్టిండేదేమి ఏరియల్ బ్లాకు. అలా కాకుండా ఇప్పుడు మీరు ఏదైనా ఫాంట్ కావాలనుకోండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటాను. దీన్ని కాపీ చేసుకొని నేనేం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఏరియల్ బ్లాక్ అనే చోట నేను ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయింది. నీకు అలాంటి ఏదైనా ఇంకా వేరే ఏదైనా కావాలనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, అల్జీరియన్ అని పెడతాను. ఓకే. అల్జీరియన్ పెడతానంగానే నాకు ఇక్కడ ఏమవుతుంది, ఫాంట్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అలా కాకుండా ఇలా పెట్టాననుకోండి. ఇక్కడ చూడండి. అల్జీరియన్ అనే దీనికి ఇలా వస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ ఏరియాలో ఉండే చోట నేను ఇప్పుడు దీన్ని పెడతాను. మీకు ఎగ్జాంపుల్స్ నేనేం చేస్తున్నానో చేసి చూపెడతాను. అక్కడ చూడండి పారాగ్రాఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేసి. అంటే ఫాంట్ ఫ్యామిలీ మీరు కావాల్సిన దీంట్లో చేంజ్ చేసుకోవచ్చనమాట. దీన్నే మనం ఏమంటాము ఫాంట్ ఫ్యామిలీ అంటాం. అంటే మన వెబ్‌సైట్‌లో డిఫరెంట్‌గా మనము ఫాంట్ ఫ్యామిలీని యూజ్ చేసిందనేసి డెకరేషన్ చేయొచ్చనమాట టెక్స్ట్‌ని. హెచ్1 కాకపోతే హెచ్1 పారాగ్రాఫ్, టెక్స్ట్ ఇంకా ఏదైనా టెక్స్ట్ తీసుకున్నప్పుడు కూడా దాంట్లో ఈ విధంగా మనం ఫాంట్ ఫ్యామిలీ యూజ్ చేసిందని దాన్ని చేంజ్ చేయొచ్చనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఫాంట్ సైజు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ చూడండి దీనికి నేను ఇక్కడే ఫాంట్ ఫ్యామిలీ రాసారు కదా! నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫాంట్ సైజ్ తీసుకుంటాను. ఫాంట్ సైజ్. ఓకే. ఫాంట్ సైజ్ అని పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను 30 పిక్సెల్స్ చూడండి పెద్దదయిందా? అలా కాకుండా నేనేం చేస్తాను దీనికి 10 అని పెడతాను. ఓకే. ఇది చూడండి చిన్నదయిపోయింది. నెక్స్ట్ సేమ్ అదే విధంగా నేను ఇక్కడ ఏం చేస్తాను దీన్ని కాపీ చేసుకొని నేను దీనికి కూడా పెడతాను పారాగ్రాఫ్‌కి. ఇక్కడ చూడండి 10 పిక్సెల్స్ చిన్నదయిపోయింది. నేనిప్పుడు అలా కాకుండా 50 పిక్సెల్స్ అని పెడతాను. ఇది చూడండి. పెద్దదయిందా? అలా కాకుండా 20 అని పెడతాను. చూడండి. మీకు ఎలా కావాలంటే అలా చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ పారాగ్రాఫ్‌కి 100 పెట్టాను కాబట్టి మీకు అలా తెలుస్తది. ఇప్పుడు ఇక్కడ నేను 20 పెట్టాను. నేను అలా కాకుండా 30 పెడతాను. ఇది చూడండి పెద్దదయింది. అంటే ఈ ఫాంట్ సైజ్ అన్నమాట. మనకి ఏ సైజ్‌లో కావాలనుకుంటే ఆ సైజ్‌లో మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ ఫ్యామిలీ అయింది. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అయింది. నెక్స్ట్ ఫాంట్ వెయిట్. ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నాను దీనికే నేనేం చేస్తాను ఫాంట్ వెయిట్ అని రాస్తున్నాను. ఫాంట్ వెయిట్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను ఫాంట్ వెయిట్ ఈక్వల్స్ టు నేనేం చేస్తున్నాను బోల్డ్ అని పెడతాను. ఓకేనా?
ఎందుకు ఇది ఆల్రెడీ బోల్డ్‌లో ఉంది కాబట్టి మనకిక్కడ బోల్డ్ రావట్లేదు. అలా కాకుండా నేనేం చేస్తాను 800 అని పెడతాను. ఇక్కడ చూడండి 80 అని పెడతానంగానే చేంజ్ అయిందా? నెక్స్ట్ 800 అంటానంగానే చూడండి ఎలా చేంజ్ అవుతాందనేసి. చూడండి. ఇది డిఫాల్ట్‌గా ఉంది. డిఫాల్ట్‌లో నేనేం చేస్తున్నాను 50 అని పెడతానంగానే మనకి ఇలా వస్తాయి 50 పిక్సెల్స్. అంటే 55 అనేదేమి మనకు ఫాంట్ వెయిట్ అన్నమాట. అలా కాకుండా నేను 500 అని పెట్టాననుకోండి. చూడండి చేంజ్ అవుతుందా? ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ పారాగ్రాఫ్ చేస్తాను. మీకు బాగా అర్థమవుతుంది. మీరు చూడండి. ఫాంట్ వెయిట్ ఈక్వల్స్ టు ఇప్పుడు నేను మీకు ఇలా చేస్తే అర్థం కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఏరియల్ అని పెడతాను. ఇక్కడ చూడండి ఏరియల్ వచ్చిందా? ఫాంట్ వెయిట్ ఈక్వల్స్ టు నేను ఇక్కడ వెయిట్ అనేసి నేనేం పెడతాను బోల్డ్ అని పెడతాను. చూడండి బోల్డ్ అయిందా? దీన్ని ఫాంట్ వెయిట్ ఈక్వల్స్ టు బోల్డ్ అనేసి పెట్టినప్పుడంటే ఇది ఆటోమేటిక్‌గా మనం ఏం చేస్తాం HTMLలో మనం ఏం చేస్తాము స్ట్రాంగ్ అనేసి యూజ్ చేస్తాం. అవునా? స్ట్రాంగ్ అనేసి యూజ్ చేసినప్పుడు అది ఏమవుతుంది ఫాంట్ వెయిట్ అనేది బోల్డ్‌లో వస్తుంది. అలా కాకుండా మనం CSS‌లో యూజ్ చేసిందని ఫాంట్ వెయిట్ ఈక్వల్స్ టు బోల్డ్ ఫాంట్ వెయిట్ బోల్డ్ అని పెట్టినప్పుడంటే ఆటోమేటిక్‌గా బోల్డ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది నేను బోల్డ్ తీస్తానంగానే ఆటోమేటిక్‌గా ఏమైంది? వెళ్ళిపోయింది. అంటే 800 పెట్టినాననుకోండి ఇంకొంత పెద్దదే అవుతుంది. మీరు చూడండి. ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమవుతుంది గదా! అంటే మీ డిఫాల్ట్ అది 700 దాకా ఉందన్నమాట. దాని తర్వాత మనం పెంచే దీన్ని బట్టిందని అదేమవుతుంది పెరుగుతా ఉంది. ఇప్పుడు చూడండి. ఫాంట్ వెయిట్ అర్థమైంది కదా! ఇప్పుడు మీకు ఏ విధంగా చేంజ్ అవుతుందనేసి మీకే బాగా అర్థమవుతుంది. ఓకేనా? అంటే లైట్‌గా ఇప్పుడు చూడండి 700 పెడితే ఎలా వస్తాంది? 800 పెడితే ఎలా వస్తాంది? నెక్స్ట్ 900 పెడితే ఎలా వస్తాందని. ఓకేనా? దీన్నే మనం ఏమంటాము ఫాంట్ వెయిట్ అంటామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ అంటే ఏమి మనకు ఇటాలిక్ కావాలనా? నెక్స్ట్ వేరే విధంగా కావాలనా? అదన్నమాట. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను? దీనికి ఈ పారాగ్రాఫ్‌కి నేనిక్కడ ఏం చేస్తున్నాను? 800 పెట్టాను. నేను నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను? ఫాంట్ స్టైల్ అని పెడతాను. ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ పెట్టిందనేసి నేనిక్కడ ఏం చేస్తాను? ఇటాలిక్. ఇప్పుడు చూడండి. అంతా ఇటాలిక్‌లో చేంజ్ అయిపోయిందా? అలా కాకుండా నేనిక్కడ వేరే విధంగా ఇటాలిక్ అని, నార్మల్ అని పెట్టామంటే నార్మల్. నెక్స్ట్ ఏమి ఆబ్లిక్ 5 డిగ్రీ. 5 డిగ్రీ యాంగిల్‌లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది 5 డిగ్రీలో చేంజ్ అయింది. అలా కాకుండా నేనిక్కడ 10, 10 డిగ్రీ పెడతాను. ఓకే. 7 డిగ్రీ, 8 డిగ్రీ, 9 డిగ్రీ. మీకు కావాల్సిన విధంగా మీరేం చేస్తారు ఫాంట్ స్టైల్‌ని యూజ్ చేసిందనేసి ఈడ దీన్ని చేంజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇక్కడేమి హైట్ అంటే లైన్ హైట్ అనమాట. అంటే లైన్ హైట్ ఏ విధంగా ఉండాలి అనేసి. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, దీనికి నేనేం చేస్తున్నాను ఇక్కడ లైన్ హైట్ వచ్చిందనేసి నేనేం చేస్తున్నాను 10 పిక్సెల్స్. ఇది చూడండి 10 పిక్సెల్స్ అని పెడతానంగానే నాకేమి ఇలా వచ్చింది. ఇప్పుడు నేను దీన్నేం చేస్తున్నాను, ఒక దీని మీద ఒకటొచ్చేసింది. సో, నేను లైన్ హైట్ నేనేం చేస్తున్నాను 20 అని పెడతాను. సో, 20 అంటే ఒక దీని కింద ఒకటొచ్చింది. సో, ఇది చాలేదు. సో, నేనేం చేస్తాను 25 అని పెడతాను. ఇప్పుడు కొంత పర్లా. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను 30 అని పెడతాను. అంటే లైన్ హైట్ అన్నమాట. ఈ లైన్ ఉంది చూసారా? ఈ లైన్‌కి హైట్ అంటే 30 పిక్సెల్స్ రావాలనా? ఎంత కావాలి అనేసి. ఇప్పుడు నేను అలా కాకుండా నేనేం చేస్తాను 3 అని పెడితే ఏమవుతుంది? ఒక దీనికి అంటే లైన్‌కి ఒక దీనికి ఒకటి అలా వస్తుంది. ఇప్పుడు నేను అలా కాకుండా 40 అని పెట్టాననుకోండి. ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుంది. అర్థమవుతుంది కదా! లైన్ హైట్ అనేది ఏమనేది. నేనిక్కడ ఇచ్చాను ఒకసారి మీరు దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేసుకొని దీన్ని మీరు కాపీ చేసిందని ఒకసారి వేసిందని చెక్ చేయండి. మీకు బాగా అర్థమవుతుంది. ఎలా చేయాలా ఏమి అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను ఫాంట్ వేరియంట్ అనేది స్మాల్ క్యాప్స్ అనేసి పెట్టాను. అంటే ఇక్కడ చూడండి మొత్తం అది ఏమవుతుంది ఫాంట్ వేరియంట్ క్యాపిటల్స్‌లో వచ్చేసింది. అలా కాకుండా నేను తీసేసాననుకోండి, చూడండి నార్మల్‌గా వచ్చిందా? అదే నేను క్యాప్స్‌లో పెడితే ఇలా వస్తుంది. సో, మీరు దీన్ని బట్టిందనేసి మనకు అన్ని పారాగ్రాఫ్‌లో ఇది కావాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఇలా యూజ్ చేస్తారనమాట. అర్థమైంది గదా! ఇప్పుడు మీకు దీంట్లో ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? ఫాంట్ ఈక్వల్స్ టు నార్మల్ అంటే వీటన్నిటిని కలిపిందనేసి మనం ఏం చేయొచ్చు, ఒకే షార్ట్ కట్‌గా రాయొచ్చనమాట. ఇప్పుడు ఇది అర్థమైంది గదా! ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తన్నాను, ఇక్కడ ఏరియల్ అని పెడతాను. సైజ్ 30 పిక్సెల్స్, లైన్ హైట్ 40 ఓకే. నెక్స్ట్ స్మాల్ క్యాప్స్ అనేసి పెడతాను. మనకు ఇదే విధంగా రావాల. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి మొత్తం అంటే దీన్నేమంటాము షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫాంట్ అని పెడతాను. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఫాంట్ ఈక్వల్స్ టు అంటే అన్నిటిని మనం ఇప్పుడు ఇంతదాకా మనం ఏం చేసినాము, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజు, నెక్స్ట్ ఫాంట్ వెయిటు, నెక్స్ట్ ఫాంట్ స్టైలు ఇలా మనం చేసాం గదా! ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, అన్నిటిని కలిపి ఒకే విధంగా రాస్తున్నామనమాట. ఇక్కడ చూడండి నేనేం చేశాను, ఫాంట్ అనే దీనికి స్మాల్ క్యాప్స్‌లో పెట్టాను. నెక్స్ట్ బోల్డ్ చేశాను. నెక్స్ట్ 12 పిక్సెల్స్ పెట్టాను. నెక్స్ట్ టైమ్స్ న్యూ రోమన్ అని పెట్టాను. ఇప్పుడు నేను అలా కాకుండా నేనేం చేస్తాను, ఏరియల్ అని పెడతాను. ఇప్పుడు చూడండి ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏరియల్ అని పెడతాను. ఇక్కడ చూడండి. ఏరియల్ అని పెడతాను గాని మనకు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ అలా కాకుండా నేనేం చేస్తాను 15 పిక్సెల్స్ అని పెడతాను. ఇక్కడ చూడండి.
నెక్స్ట్ 25 పిక్సెల్స్ అని పెడతాను. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒకే లైన్‌లో మనం ఏం చేస్తున్నాము, ఫాంటు స్టైల్ రాసినాము, ఫాంట్ వెయిట్ రాసినాము, ఫాంట్ సైజ్ రాసినాము, ఫాంట్ ఫ్యామిలీ రాసామనమాట. అంటే మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ ప్రాపర్టీస్ పూర్తిగా మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 ప్రాపర్టీస్‌ని ఒకే దీంట్లో కూడా మనము రాయొచ్చనమాట. ఫాంట్ వేరియంట్ గాని, ఫాంట్ లైన్ హైట్ గాని, ఫాంట్ స్టైల్ గాని, నెక్స్ట్ ఫాంట్ వెయిట్ గాని, ఇవంతా కూడా మనం ఏం చేయొచ్చు, ఒకే లైన్‌లో రాయొచ్చనమాట. ఓకేనా? ఇది మీకు బాగా అర్థమైంది గదా! మీకు ఈ ఫాంట్ ప్రాపర్టీస్‌లో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఈ వెబ్‌సైట్‌కొచ్చిందని ఒకసారి ఈ దీంట్లో ఉన్నటువంటి కోడ్‌ని కాపీ పేస్ట్ చేసిందని ఒకసారి చెక్ చేయండి. మీకే బాగా అర్థమవుతుంది. ఓకేనా? థాంక్ యూ.